సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి 16 రూపాయల కిలో అంట. అయితే ఈ రోజు వచ్చి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే వాటర్ మిలన్ 12 రూపీస్ అంట. చాలా తీయగా కూడా ఉంది కాయ. ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మన కర్బూజాకు వచ్చేసి 20 రూపాయలు ఉంది. ఇది కూడా మనకు మార్కెట్ లో వచ్చేసి సన్ మిలన్ ప్రైస్ వచ్చేసి మనకు ఈ రోజు 20 రూపాయల కేజీ ఉంది. చూడండి ఇక్కడ పైనాపిల్ చూసుకుంటే కూడా ఏంటంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. అయితే ఇది మొత్తం పైనాపిల్ కి సంబంధించి కదా, వీళ్ళు ఏంటంటే సైజ్ సపరేట్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 నుంచి 50 వరకు. అయితే ఇది వచ్చేసి మనకు 18 కిలోల బ్యాగ్ అన్నమాట. మనకు 400 కి ఉంటుంది ప్రైస్ అయితే. సో చూసారు కదా, మనకు కేజీ లెక్క అమ్ముతారు. కేజీ వచ్చేసి మనకు 30 రూపాయలు ఉంటుంది. అయితే అంజీర్ వచ్చేసి మనకి ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. యథావిధిగా మనం ప్రతిసారి బాటసింగారం వస్తూ ఉంటాం కదా. సో ఈ రోజు కూడా బాటసింగారంకి వచ్చాను. ఈ రోజు మనం మాత్రం సరికొత్త వీడియో చేద్దాం. ఏంటంటే ఫ్రూట్స్ ప్రైస్ తో పాటు వాటి టేస్ట్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కోసి మరి టేస్ట్ చూసి మరి చెప్తాను అనమాట. ఈ రోజు అయితే నేను బాటసింగారం వచ్చేసాను కదా, ఇక్కడ ఉన్న అన్ని ఫ్రూట్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం, వాటి ప్రైస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. అయితే ఈ సెక్షన్ మొత్తం మనకు పపాయాకి సంబంధించి అనమాట. పపాయాస్ కూడా ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి. మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే 10 రూపీస్ నుంచి పపాయా కేజీ ఉంటుంది అనమాట, క్వాలిటీని బట్టి. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే కొంచెం పెద్ద కాయలు ఇవి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మొత్తం ఇప్పుడు ఇవేమో మొత్తం మాగిపోయిన కాయలు ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి 16 రూపాయల కిలో అంట. ఇవి మాగినవి, ఇవి మాగబెట్టేవి. పేపర్ కాయలు పేపర్ పెట్టేసి అమ్ముతారు. చూస్తారు కదా, ఈచ్ కాయ వచ్చేసి మనకు ½ కేజీ నుంచి కేజీ వరకు ఉండొచ్చు. సో క్వాలిటీ ఈ మార్కెట్ లో ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా కొంచెం క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే తక్కువ అవుతా ఉంటది. మనం ఇప్పుడు అక్కడ చూసుకుంటే మొత్తం కొంచెం నార్మల్ క్వాలిటీ చిన్న కాయలు కాబట్టి వాటికేమో 10 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఇదేంటంటే కొంచెం పెద్ద కాయలు అండ్ ప్రీమియం క్వాలిటీ లా ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి మనకు 16 రూపాయలకు ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ అడిగి కూడా మనం మార్జిన్ అనేది తగ్గించుకొని తీసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా లోడ్లు దిగుతున్నాయి, దిగే లోడ్లు దిగుతున్నాయి అండ్ ఎక్కే లోడ్లు ఎక్కుతున్నాయి అనమాట. మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటే మనకు పపాయ ఉంటుంది అనమాట. అండ్ ఇది చూడండి, ఇది మొత్తం పపాయ అనమాట. అక్కడ మొత్తం మనకు స్టార్టింగ్ లో ఏంటంటే మార్కెట్ లో ఎంట్రీ అవ్వగానే మనకు స్టార్ట్ కనబడేది మొత్తం పపాయ అనమాట. చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటది పపాయ. అన్ని రకాల ఒకటే దగ్గర అన్ని ఒకే రకంగా ఉండకుండా కొంచెం సపరేట్ గా పెద్దవి చిన్నవి ఇలా సపరేట్ చేసి ఉంటాయి. తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అటు సైడ్ కూడా చూసుకుంటే మొత్తం పపాయకి సంబంధించిన అనమాట. అక్కడక్కడ మొత్తం పపాయనే. ఇంకా చాలా తక్కువ కూడా ఇస్తారు మనకు. మనం కొంచెం అడిగితే బల్క్ లో తీసుకుపెట్టే వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువలో కూడా ప్రైస్ పడతాయి మనకు. చూడండి మొత్తం ఇంకా ఈ సెక్షన్ మొత్తం మనం అక్కడ వరకు పోతాం కదా, అక్కడ వరకు మొత్తం పపాయ ఉంటుంది మనకు స్టార్టింగ్ లో. బట్ పపాయ వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచే స్టార్ట్ ఉంటుంది. 10 నుంచి 16, 20 లాస్ట్ అనమాట. ఇక చూడండి ఇక్కడ ఇంకా కొన్ని పెద్ద కాయలు, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే చాలా పెద్ద కాయలు ఇవి. చూడండి అక్కడ చాలా పెద్ద కాయలు. ఇట్లా కాయల్ని కూడా వీళ్ళు సపరేట్ చేసేసి కుప్పలుగా పెట్టేసుకుంటారు. అంటే చాలా మంది తీసుకొని వెళ్తారు కదా, సో అట్లా అన్నమాట. సో ఇది పెద్ద కాయ, అది కూడా పెద్ద కాయలు. సో లోడ్ దించేటప్పుడే కాయలు అనేది సపరేట్ చేసుకుంటారు వీళ్ళు. సపరేట్ చేసుకుని పెట్టేసుకుంటారు. ఇంకా వచ్చి తీసుకునే వాళ్ళు ఇలా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇక చూడండి ఈ కాయ వచ్చేసి ఒకటే మనకి కేజీ వరకు ఉంటది. సో ఇంత పెద్ద కాయలు ఉంటాయి అనమాట. ఈ కాయల్ని కూడా వీళ్ళు సపరేట్ చేసి మనకు అమ్మే ప్రయత్నం అయితే చేస్తారు. సో చూసారు కదా, ఇవి కాకుండా మనకు బ్యాక్ సైడ్ లో వాటర్ మిలన్ అండ్ అవి ఉంటాయి. అవి కూడా చూద్దాం ఒకసారి రండి మీరు. అయితే ఇది మొత్తం మనం చూసుకుంటే కర్బూజా అండ్ వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ కి సంబంధించి చూడండి, ఇక్కడ వాటర్ మిలన్ మనం చూసుకుంటే ఒక్కొక్క కాయ వచ్చేసి మనకు 2 కేజీస్ వరకు ఉంటుంది, 2-3 కేజీస్ వరకు ఉంటుంది. చూడండి ఇంత బరువు కాయలు. అయితే ఈ రోజు వచ్చి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే వాటర్ మిలన్ 12 రూపీస్ అంట. మొన్న మనం వచ్చినప్పుడు పోయిన వారం మనకు 18 రూపీస్ ఉండే కేజీ. బట్ ఇప్పుడు ఏంటంటే తగ్గింది, 12 రూపాయలు కిలో ఉందంట మనకు. మొత్తం ఇదంతా బల్క్ చూసుకుంటే వాటర్ మిలన్ కి సంబంధించి ఒకసారి రండి మీరు. చూడండి కట్ చేస్తే కూడా ఎంత బాగున్నాయో కాయ. చూసారు కదా, తొలిపాటు మొత్తం ఎర్ర. ఇంత మంచి క్వాలిటీవే సేల్ చేస్తారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ లో వాటర్ మిలన్ కి సంబంధించి ఉంటుంది. అయితే ఈ రోజు ప్రైస్ వచ్చేసి మనకు 12 రూపీస్ ఉంది. చాలా తీయగా కూడా ఉంది కాయ. అయితే ఈ రోజు మనకు 12 రూపాయలు అంటే చాలా తక్కువనే. సో వచ్చి తీసుకోవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంది, తీయగా ఉంది అనమాట. అది మొన్న వచ్చినప్పుడు ఎట్లుండే అంటే మాల్ తక్కువ వచ్చినప్పుడు
తక్కువ ఉండే. ఇక్కడ ఏంటంటే ఒక 2-3 లోడే పెట్టేసి అమ్ముతా ఉండే. బట్ ఈ రోజు ఏంటంటే చాలా ఎక్కువ వచ్చినట్టుంది, మాల్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ తగ్గింది. అయితే ఈ రోజు అయితే 12 రూపాయలు అంటే చాలా తక్కువ ప్రైజే, తీసుకుపోయే వాళ్ళకి కూడా చాలా బాగుంటది. ఇప్పుడు కాలం కూడా ఎట్లుందంటే మనకు ఏదో ఎండాకాలం ఉన్నట్టే ఉంది. వర్షాలు మస్తు కాబట్టి మొత్తం బుడద బుడద ఉండాలి, కానీ వర్షాలు తగ్గిపోయినాయి, ఎండ కూడా బాగా కొడుతుంది కాబట్టి మనకు కంపల్సరీ మనం నిండాం కాబట్టి చాలా తక్కువ ఉంది. ఎవరైనా తీసుకోవాలంటే రావచ్చు. చూడండి ఎంత మంచి క్వాలిటీ కాయలు ఉన్నాయో, సూపర్ కాయలు ఉన్నాయి అనమాట. ఇవే కాకుండా మనకు కర్బూజా కాయలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి రండి. మొత్తం ఈ లైన్ అంతా మనకు వాటర్ మిలన్ అండ్ కర్బూజా అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అది వస్తే మనకు సీజన్ వచ్చినప్పుడు ఇంకా వేరే డిఫరెంట్ కాయలు కూడా ఉంటాయి. మొత్తం బల్క్ లో చూడండి, మొత్తం మీకు అప్పుడైతే మనం చూసినప్పుడు లేకుండే, బట్ ఈ రోజు ఉన్నాయి చూడండి. మొత్తం ఎక్కడికక్కడ మనకు మొత్తం వాటర్ మిలనే ఉంది. అయితే ఇక్కడ చూడండి మొత్తం కర్బూజాకి సంబంధించి అనమాట. ఒక్కొక్క కాయ మనకు కేజీ నుంచి 2 కేజీల వరకు ఉంటది. బట్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మన కర్బూజాకి వచ్చేసి 20 రూపాయలు ఉంది. మన పోయినసారి వచ్చినప్పుడు 22 ఉంటే ఇప్పుడు 20 రూపాయలు. అంటే మన మార్కెట్ లో ఏంటంటే ఈ రోజు ప్రైస్ ఈ రోజే అని కాదు, తగ్గుతా ఉంటది, పెరుగుతా ఉంటది. ప్రతి రోజు ప్రైస్ అనేది మారుతా ఉంటది అనమాట. ఒకటే ప్రైస్ మనకు కంటిన్యూగా ఉండదు. సో ఈ రోజు మనకు డేట్ వచ్చేసి జూలై 15 కాబట్టి 15th రోజు అయితే మనకు కర్బూజా వచ్చేసి 20 రూపాయల కేజీ ఉంది. చూడండి మొత్తం ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇంకా క్వాలిటీని చూసి కూడా ప్రైస్ కొంచెం తగ్గే ప్రయత్నాలు కూడా ఉంటాయి అనమాట. మొత్తం ఇది కర్బూజాకు సంబంధించి వచ్చేటోళ్ళు అయితే మనకు బల్క్ లో తీసుకెళ్తారు, ఇందులో నింపేసుకొని ఇంకా జోక్యం తీసుకెళ్తారు అనమాట. ఏదైనా నింపుకోవాలి, అక్కడ పెట్టేసుకో జోక్కొని తీసుకొని వెళ్ళిపోవాలి. మొత్తం ఇది లోడ్ అంతా కర్బూజాకు సంబంధించి అనమాట. కర్బూజా ఏంటంటే కేజీ నుంచి 2 కేజీస్ వరకు కూడా బరువు ఉంటుంది. మొత్తం ఈ సెక్షన్ చూసుకుంటే మనము కర్బూజా అండ్ వాటర్ మిలన్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అవి ఒకసారి రండి మీరు. చూడండి లోడ్ ఎలా దింపుతున్నారో, అక్కడ నుంచి అందులో కొనేసుకున్నారు కదా. సో పైన పైన నుంచి ఆ డబ్బాలు నింపేసుకొని ఒక జోకి అది వచ్చేసి ఒక 10, 20, 25 కేజెస్ ఉంటది మనకు. సో అట్లా జోకి డైరెక్ట్ వాళ్ళ బండిలో వేసుకుంటారు అనమాట. చూడండి మొత్తం ఎలా అవుతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా తీసుకుంటారు, ఏదో ఇబ్బంది పడకుండా ఎమ్మటి అక్కడక్కడ జోకేసి అలా జోకి డైరెక్ట్ ఎక్కిచ్చేస్తే లోపల ఎక్కిస్తే వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి మొత్తం ఇది సన్ మిలన్ అనమాట. సన్ మిలన్ చూడండి, ఇది వచ్చేసి మనకి సన్ మిలన్ చాలా తీయగా ఉంటది. మనం కోసినప్పుడు సేమ్ దోసకాయల లానే ఉంటది, దాంట్లో కూడా గింజలు ఉంటాయి, కానీ చాలా తీయగా ఉంటది. మనకు ఏమంటారు రేగ్గాయ ఉంటుంది కదా, రేగ్గాయ టేస్ట్ వస్తుంది. ఇది కూడా మనకు మార్కెట్ లో వచ్చే సన్ మిలన్ ప్రైస్ వచ్చేసి మనకు ఈ రోజు 20 రూపాయల కేజీ ఉంది. చూడండి కాయలు కూడా ఒక కాయ మనకు కేజీ అలా ఉంటుంది. ఇది కూడా చూడండి మొత్తం ఈ లోడ్ అంతా అదే ఉంటది. చూడండి అంతా సన్ మిలన్ వచ్చేసి మార్కెట్ లో మనకు కర్బూజా సన్ మిలన్ రోజు 20 రూపాయలకి కేజీ ఉంది. ఇంకా కొంచెం మనం మాట్లాడే ప్రైస్ అనేది ఇంకా కొంచెం వాళ్ళతోటి మనం డిస్కస్ చేసి చేంజ్ చేసుకొని కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు. చూసారు కదా ఈ లైన్ లో మనకు సన్ మిలన్, కర్బూజా అండ్ వాటర్ మిలన్ 3 రకాల ఫ్రూట్స్ చూసాం మనము. మనకు వాటర్ మిలన్ వచ్చేసి 12 రూపాయల కిలో ఉంది, అండ్ కర్బూజా వచ్చేసి 20 రూపాయలు, సన్ మిలన్ వచ్చి 20 రూపాయలు ఉంది. సో ఈ సెక్షన్ లో మనము కర్బూజా, సన్ మిలన్ అండ్ వాటర్ మిలన్ అయితే కొనేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మొత్తం మనకు కర్బూజాకు సంబంధించిన సెక్షన్స్. సన్ మిలన్ కూడా ఏదో నార్మల్ కొంచెమే వచ్చింది కాబట్టి ఏదో 1-2 లోడ్లు కనబడ్డాయి అంతే. మిగతాది మనకు మొత్తం వాటర్ మిలన్ అండ్ కర్బూజా కాయలు అయితే కనబడ్డాయి. అయితే మనము బల్క్ లోనే కాకుండా ఇట్లా బ్యాగ్ లో కూడా సపరేట్ గా సేల్ చేస్తారు. చూడండి ఈచ్ బ్యాగ్ లో మనకు 20 కేజీల వరకు ఉంటది అనమాట. సో ఇది వచ్చేసి మనకు తర్బూజా కాయ అండ్ ఇది వచ్చేసి కర్బూజా కాయ. ఇట్లా 20 కేజీల బ్యాగులు సపరేట్ గా చేసి అమ్ముతారు. డైరెక్ట్ మనం వచ్చేసి బ్యాగులు తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి బ్యాగులు కూడా ఎత్తి లోపల బండ్లు వేసేసుకుంటున్నారు. అలా ఉంటుంది అనమాట. ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు, అంటే బ్యాగులు 20 కేజీలు కాబట్టి మనం 2 బ్యాగులు తీసుకుని 40 కేజీలు ఇలా కూడా సేల్ చేస్తారు. మొత్తం ఇంకా మార్నింగ్ టైం కాబట్టి చాలా మంది ఫ్లోటింగ్ అయితే ఉంటది, కొనే వాళ్ళు కొంటనే ఉంటారు, అండ్ వర్కర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. కొంచెం ఇది సీజన్ కూడా డిఫరెంట్ సీజన్ కాబట్టి అంతగానం గిరాకీ లేదు. మనకు సమ్మర్ లో చూసుకుంటే ఈ సెక్షన్ లో అయితే మనకు నడవడానికి ఛాన్స్ లేకుండా పబ్లిక్ ఉంటారు. బట్ ఇప్పుడు కూడా కొంచెం ఎండలోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కొనడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం మనం తిరిగి ప్రైజులు కొనుక్కోవచ్చు అనమాట. కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఇప్పుడు కేజీ 12 అన్నారు కదా, కొన్ని ప్లేస్ లో అయితే మనకు 10 రూపీస్ 8 రూపీస్ కూడా ఇస్తారు. అడగాలి, ఆడ క్వాలిటీ చూసి ఆ ప్రైసెస్ చూసి మనము కాయలను చూసి కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఎక్కడికక్కడ మొత్తం బయట తీసి అయితే మనకు ఇట్లా ఏమంటారు డెమో పీసెస్ అనమాట. ఇక్కడ మనం చూసి ఇవే కాయలు లోపల ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఇదంతా మనకు వాటర్ మిలన్ అండ్ కర్బూజా అండ్
సన్మినల్ కి సంబంధించిన సెక్షన్ ఇది. సో ఇది అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్తే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇటు రండి మీరు. ఇంకా లోపలికి వెళ్తే ఏముంటాయంటే మనకు పైనాపిల్ కి సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. పైనాపిల్ ని కూడా డిఫరెంట్ ప్రైజెస్ లో అమ్ముతా ఉంటారు. మొత్తం ఈ లోపలికి వెళ్తే మనకు ఆల్మోస్ట్ పైనాపిల్ కనబడతా ఉంటది. పైనాపిల్ ని కూడా సైజ్ ని బట్టి సపరేట్ చేసి పెడతా ఉంటారు. పైనాపిల్ కి సంబంధించి ఉంటుంది చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ మనం చూడంగానే ఇక్కడ కూడా పైనాపిల్. మార్నింగ్ టైం కాబట్టి మొత్తం ఇంకా కొనే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక ఇది ఇలాంటి ఆటోలు నింపుకొని వెళ్తారనమాట. కొన్ని రకాల ఫ్రూట్స్ ని తీసుకొని ఇట్లా కాయలు లేక తీసుకెళ్తారు. అండ్ మనం పైనాపిల్ చూసుకుంటే ఎట్లుంటది అంటే ఇక చూడండి, ఇక్కడ సైజ్ ని సపరేట్ చేసి పెట్టేస్తా ఉంటారు. ఇక్కడ పైనాపిల్ చూసుకుంటే కూడా ఏంటంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది చూడండి. అయితే మనకి సెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు పైనాపిల్ కి సంబంధించి అనమాట. మొత్తం పైనాపిల్ ఉంటది. సో అట్లా లోడ్ నుంచి దించేసి సైజ్ లెక్క పెట్టేసుకుంటారు. మనం ఒకసారి ప్రైస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది మొత్తం పైనాపిల్ కి సంబంధించి కదా. వీళ్ళు ఏంటంటే సైజ్ సపరేట్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 నుంచి 50 వరకు, 10, 20, 30, 40, 50 ఇలా సైజ్ బట్టి కేజీకి అలా ప్రైస్ అయితే తీసుకుంటారు. ఇంకా కొంచెం మనకు పండిపోయిన కాయలకైతే సపరేట్ ప్రైస్ ఉంటది. బట్ ఈ రోజు మనకు పైనాపిల్ సంబంధించి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. ఇట్లా కాయని బట్టి వాళ్ళు సపరేట్ చేస్తూ ఉంటారు. ఈ కాయకు మనకు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది చూడండి. రెండు డిఫరెంట్ కాయలు ఉంటాయి కాబట్టి అలా చేస్తారు. సో దీనికి సంబంధించి ప్రైస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవే కాకుండా మనం ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం పదండి ఒకసారి. సో చూసారు కదా, పైనాపిల్ కి సంబంధించి ఈ రోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ లో 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ నుంచి 50 వరకు ఉంది కేజీ వచ్చేసి మనకు. సో ఇలానే మొత్తం సపరేట్ చేసేస్తారు, కాయల్ని సపరేట్ చేసి మనకైతే సేల్ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం ఇంకా పైనాపిల్ కి సంబంధించి ఉంటుంది. అండ్ పైనాపిల్ మనకు కొంచెం పండిపోయిన కాయలు ఉంటాయి కదా, అవన్నమాట. అవి కూడా సపరేట్ ప్రైజెస్ లో ఇస్తా ఉంటారు. సో ఇదంతా మనకు పండిపోయిన కాయ చూడండి. అదేమో పచ్చికాయలు అనమాట. ఇది ఏంటంటే పండిన కాయకు సపరేట్ ప్రైస్ ఉంటది. సో మనకు ఈ రోజు అయితే మార్కెట్ లో 10, 20, 30, 40, 50 రూపీస్ వరకు పైనాపిల్ సంబంధించి ప్రైస్ అయితే ఉంది. ఇవే కాకుండా ఇంకొన్ని ఫ్రూట్స్ ప్రైస్ తీసుకుందాం అండ్ ఫ్రూట్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్తే రండి. ఇంకా అయితే ఈ కింద సెక్షన్ లో మనకి ఏంది పపాయ, వాటర్ మిలన్, సన్ మిలన్ అండ్ కర్బూజా కాయలు అయితే మనం వెనకాల కింద చూసాం. మాకు అటు సైడ్ వచ్చేసి మనకు పైనాపిల్ కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. అండ్ పైకి వెళ్తే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి వాటికి సంబంధించినవి కూడా మొత్తం తెలుసుకుందాం మనం. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. చూడండి, ఇది మొత్తం ఇదంతా నిండిపోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ మిలన్, ఎక్కువ శాతం వాటర్ మిలన్ అండ్ మనకు పపాయ ఉంటుంది. అండ్ కర్బూజా కాయలు కూడా ఉంటాయి, సన్ మిలన్. అండ్ అవతల సైడ్ మొత్తం చూసుకుంటే మనకు పైనాపిల్ కనబడింది కదా. సో ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. పైకి వెళ్తే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి అయితే రండి మీరు. అయితే ఇలా వెళ్తా ఉంటాయి లోడ్లు కూడా. తీసుకున్న వాళ్ళు చూడండి, ఇట్లా కాటన్ తీసుకున్న వాళ్ళు ఇంకా పైనుంచి తీసుకొని కిందికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒకటేసారి వాటికి కావాల్సిన తర్బుజా కానివ్వండి, అండ్ కర్బూజా కానివ్వండి, సన్ మిలన్ కానివ్వండి, పపాయాస్ కానివ్వండి, ఈ లోడ్లు వేసుకొని ఇంకా వెళ్ళిపోతారు. సో ఇట్లా తుర్కీల మీద కూడా వస్తూ ఉంటారు. మనం పైకి ఎంట్రీ అవ్వగానే చూడండి, ఇక్కడ మనకు అరటి పండ్లు అండ్ మోసంబికి సంబంధించిన ఉన్నాయి. ఒకసారి అయితే అవి తెలుసుకుందాం. అయితే ఇది వచ్చేసి మనకు 18 కిలోల బ్యాగ్ అన్నమాట. మనకు 400కి ఉంటుంది ప్రైస్ అయితే. ఇది మొత్తం 18 కేజీల వరకు ఉంటుంది. ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ప్రైస్ జస్ట్ 400 మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అరటిగెలకు సంబంధించినవి. సో ఇప్పుడు అరటిగెల ఇట్లా కాంటా పెట్టి అమ్మేస్తా ఉంటారు. అదే 31 కిలో వరకు ఉందన్నమాట ఇది మొత్తం. చూసారు కదా. సో మనకు ఇది ఉంటుంది. దీని ప్రైస్ ఎట్లుంటది అంకుల్? కిలో 30 రూపాయలా? ఓకే. సో మనకు బనానాస్ కూడా ఓకే 7 కిలో వస్తాయి మనకు మొత్తం ఆంధ్ర నుంచేనా? సో చూసారు కదా, మనకు కేజీ లెక్క అమ్ముతారు. కేజీ వచ్చేసి మనకు 30 రూపాయలు ఉంటుంది. సో ఇలా మనం ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. గెలనే జోకి ఇచ్చేస్తారనమాట. ఇది మొత్తం ఆంధ్ర నుంచి వస్తుంది. అరటి పండ్లు ఎవరో కామెంట్ పెట్టారు, అరటి పండ్లకు సంబంధించి చెప్పలేదు బ్రో అని చెప్పేసి. సో చెప్పాను కదా, ఇప్పుడు అరటిగేలకు సంబంధించి అయితే కేజీ లెక్క అమ్ముతారు. కేజీ ఇక్కడ ఈ రోజు ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు ఉందన్నమాట. అండ్ అవే కాకుండా మనకి ఇక్కడ అంజీర్ కాయలు చూడండి, అంజీర్ కాయలకు సంబంధించిన అంజీర్ ఉంది. అండ్ మనకి ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ సపోటా అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకుందాం. నా ఎట్లుందన్న దీని ప్రైస్ ఈరోజు? 100 రూపీస్ కేజా?
అయితే అంజీర్ వచ్చేసి మనకి ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది చూడండి. సో చాలా బాగుంటది ఈ కాయలు తినడానికి కూడా, చాలా సూపర్ ఉంటుంది. సో డ్రాగన్ కి సంబంధించి మనం బల్క్ లో ఉన్న దగ్గర చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు డ్రాగన్ అవైలబుల్స్ మొత్తం చూస్తాయి అన్నమాట. సో ఈ మనకు ఎప్పుడు మనం 2-3 టైమ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ లేకుండే. సో ఈ రోజు ఉందన్న, దీని పేరు ఏమంటారు? రాంబుటాన్. సో మనం ఇంతకు ముందు వచ్చినాం కానీ చూడలే ఈ ఫ్రూట్, రాంబుటాన్ అంట. ఎట్లుందన్న దీని ప్రైస్ ఎట్లుంది? కేజీనా? కేజీ వచ్చేసి 250 నుంచి 300 వరకు ఉంది చూడండి. ఏడికెళ్ళి వస్తాయి కాయలు మనకు? కేరళ నుంచా? ఓకే, కేరళ నుంచి తెచ్చి అమ్ముతా ఉన్నారు. సో ఇంతకు ముందు మనం చూడలే, ఈ రోజు చూస్తున్నాం. రాంబుటాన్ అంటే వీటి పేరు. 250 నుంచి 300 దాకా ఉంది అనమాట చూడండి. అండ్ ఇదే వీళ్ళు ఏంటంటే ఇది ఒక్కటే కాదు చూడండి, మొత్తం ఇలా తెచ్చేసుకొని అమ్మేసుకుంటా ఉంటారు మొత్తం. ఇంకా చూడండి ఇన్ని ట్రేలు ఉన్నాయో, ట్రేకి సంబంధించి మొత్తం ఇలా ఉంటాయి. సో సీజన్ ఫ్రూట్ అన్నమాట, సీజనల్ ఫ్రూట్ ఈ సీజన్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి ఇవన్నీ. చూడండి మొత్తం ఫ్రెష్ కాయలు తెచ్చేసుకొని అమ్ముతారు. రాంబూటన్. ఓకేనా, బాగున్నాయి ఫ్రూట్స్ చూడడానికి కూడా. ఇంకా మనం వీడికి వస్తే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు మనకు. ఇదే ప్రైస్ కాకుండా ఈ ట్రైన్ అక్కడ జోకి తీసుకొని వెళ్ళిపోవచ్చు మనము. చూడండి కాంట పెట్టేసి అమ్మేస్తారు మనకు. సో ఇలా ఉంటాయి ఈ కాయలు వచ్చేసి మనకు. సో ఇక్కడికి వస్తే మాత్రం మనం సింపుల్ గా తీసుకొని వెళ్ళిపోతా ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఇది మొత్తం ఇక్కడ కేజీ లాగా కొనుక్కునే వాళ్ళు ఇలా కేజీ లాగా కూడా కొనుక్కొని వెళ్తారు. సో ఇది వచ్చేసి మనకు ఆవకాడో అన్నమాట. ఫ్రెష్ క్వాలిటీ వచ్చేసి మనకు 200 రూపీస్ ఉంటుంది కేజీ. అండ్ కొంచెం పండిన కాయలు వచ్చేసి మనకు 160 వరకు ఉంటుంది. మొత్తం ఆవకాడోకి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ ఇక్కడైతే ఇక్కడనే అమ్ముతారు. పోయినసారి అన్నారు కదా, సో కేజీ ఇస్తారు. 2 కేజీ, 3 కేజీ, 4 కేజీ, 5 కేజీ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. 12 కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇదనమాట. ఇక్కడ కూడా రాంబుటాన్ అమ్ముతా ఉన్నారు. రాంబుటాన్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి అది కూడా ఉంది మనకు. కేజీ వచ్చేసి 200, 300 అలా ఉంది అదనమాట. అండ్ ఇవే కాకుండా ఇక్కడ చూడండి మొత్తం సపోటాకి సంబంధించి ఈచ్ ప్యాకెట్ లో 5 కేజీ ఉంటుంది సపోటాలు ఇవన్నీ. సో బిల్లి సపోటాలు ఉన్నాయి చూడండి. మొత్తం ప్యాక్ ఇలా కవర్ కట్టేసి అమ్ముతారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 150-200 వరకు ఉంటది మనకు. మొత్తం సపోటాకి సంబంధించిన అనమాట. రండి, ఇదే సపోటా. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఆవకాడో ఉంది చూడండి. ఆవకాడో పెద్ద సైజు కూడా ఉంటాయి, చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కూడా ఆవకాడో ఉంటుంది. ఆవకాడో వచ్చేసి మార్కెట్ లో 160 నుంచి 200 వరకు ఉంది ప్రైస్ అనమాట. 150 కూడా ఇస్తారు. సో అలా ఉంటుంది ఈ రోజు మొత్తం. అదే కాకుండా ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా చూద్దాం. ఒకసారి అయితే రండి. ఇది వచ్చేసి మనకు మొత్తం ఖర్జూర పండ్లకు సంబంధించినవి అనమాట. ఇది వచ్చేసి మనకి కేజీ 850-750 అలా ఉంది చూసుకోండి. ఒక్కొక్క బ్యాగ్ లో మనకు 9 కేజీ 10 కేజీ అలా ఉంటుంది ఈ బాక్స్ వచ్చేసి మనకు. సో పచ్చి ఉంటాయి, పండినవి ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. ప్రైస్ వచ్చేసి 750-650 కూడా ఇస్తారు. సో మొత్తం ఇది చూసుకోవచ్చు మేము, మీరంతా అవే ఉన్నాయి. అయ్యో నేను తింటున్నా చూడండి, ఇది కూడా ఇది పచ్చిది అనమాట. చాలా బాగుంది, చాలా ఫ్లోటింగ్ ఉంది ఈరోజు అయితే. మనం మొన్న వచ్చినప్పుడు అసలు లేకుండా కానీ ఈరోజు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. సో ఈ సెక్షన్ లో మనకు మొత్తం యాపిల్స్, పనసకాయలు అండ్ మోసంబీలు, అట్లా మోసంబీలు కూడా బ్యాగులు పెట్టి అమ్ముతా ఉంటారు. అక్కడ చూడండి మొత్తం పనసకాయలకు సంబంధించిన పనసకాయలు ఉన్నాయి. ఇక్కడ పనసకాయ కాయలకు అమ్ముతారు, కేజీలకు అమ్ముతారు. ఇది మొత్తం ప్రమోగ్రానేట్ సంబంధించింది అనమాట. ఒక బాక్స్ లో 10 కేజీస్ 8 కేజీస్ అలా ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే మనం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ కి అమ్ముతా ఉంటారు మనకు. ఇక్కడ వచ్చేసి 550 అంట అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ప్రమోగ్రానేట్ సంబంధించినవి చాలా పెద్ద కూడా ఉన్నాయి. 7 కిలో వస్తాయన్న మనకి ఇవన్నీ. మనకి కర్ణాటక నుంచా? ఎట్లుంది ఈ రోజు మార్కెట్ లో ప్రైస్ మనకు? ఇది డైలీ బాబాయ్ మనకి రేట్ ఎక్కువ అవుతుంది, తక్కువ. అవును, రోజు చేంజ్ అవుతుంది. ఈ రోజు ఎంత ఉంది? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు తక్కువ అంతే. ఓకే, ఈ రోజు ఎంత ఉంది బాక్స్ వచ్చేసి? ఈ రోజు క్వాలిటీ వైజ్ ఉంటది, క్వాలిటీ వైజ్ మీకు క్వాలిటీ తక్కువ రేట్ ఉంటది. అవును, మొత్తం ప్రొమోగ్రానేట్ కి సంబంధించినవి మనకు మొత్తం అక్కడ నుంచి వస్తా ఉంటాయి. ఒక బాక్స్ లో ఎన్ని కేజీస్ ఉంటాయి? 10 కిలో బాక్స్. 10 కిలో బాక్స్. ఓకే, ఇది మనకి 650 ఉంది. 650 ఉందా? సో ఫ్రూట్స్ కూడా క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ ఉంటుంది అనమాట. సో చిన్న సైజ్, పెద్ద సైజ్ ఉంటది, మీకు క్వాలిటీ పక్కా రేట్ ఉంటది. ఒకవేళ మీ దగ్గరికి రావాలంటే ఎట్లా మరి? ఒకసారి నెంబర్ చెప్తారా ఏమన్నా? అది నెంబర్ తీసుకోండి, నేను ఇక్కడనే ఉంటా. 9391936521 నా నెంబర్. నేను ఇక్కడనే ఉంటాను. ఓకే, ఇప్పుడు నెంబర్ చెప్పారు కదా, ఆ నెంబర్ కి కాల్ చేయండి.
అన్న మీకు అవైలబుల్ లో ఉంటారు. మొత్తం ప్రొమోగ్రాంట్స్ ఇంకేం నమ్ముతారా అన్న మీరు? Pomegranate specialist in pomegranate. ఓకే All fruits you want to, we can call. ఓకే. సో ఆ నెంబర్ కి కాల్ చేస్తే మొత్తం మనకి డీటెయిల్స్ కూడా చెప్తారు. సో ఈ రోజు వచ్చేసి మనకు ఈ క్వాలిటీ మొత్తం బాగుంది కాబట్టి మనకు 650 ఉందన్నమాట. చూడండి. సో ఇవే కాకుండా ఇది మొత్తం ఈ మనకు ఈ రోప్ మొత్తం అవే ఉంటాయి. మొత్తం ప్రొమోగ్రానేట్స్ సంబంధించిన ఇంకా తక్కువ కూడా ఉంటుంది ప్రైస్ మనకు 300, 350, 400 అలా కూడా ఉంటది. 450 కూడా ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ప్రొమోగ్రానేట్ మొత్తం నిండిపోయింది. చాలా ఎక్కువ వచ్చినట్టుంది ఫ్రూట్. సో ఎంత ఎక్కువ వస్తే అంత ప్రైస్ తక్కువ అవుతుంది అనమాట. మార్కెట్ మొత్తం ఇప్పుడు చూసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్రొమోగ్రానేట్ కి సంబంధించి ఉంది కాబట్టి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ అవుతుంది. సో అలా ప్రైసెస్ అనేది చాలా తగ్గుతూ ఉంటాయి. చూడండి ఒకసారి. సో ఒక్కొక్క బాక్స్ లో మనకు వచ్చేసి 10 kgs వరకు ఉంటది. సో 10 kgs ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు. మనకు ఒక బాక్స్ వచ్చేసి కొన్ని క్వాలిటీ ఏమో 350 ఉంటాయి, 300 ఉంటుంది, 400, 450, 550 వరకు ఉంది ఈరోజు మార్కెట్ ప్రైస్ అయితే మనకు వచ్చేసి మొత్తం 10 kgs కి మనం 550 ఇచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మొత్తం చూడండి మొత్తం ప్రొమోగ్రానేట్ కి సంబంధించిన అనమాట ఇదంతా. సో చాలా పెద్దగా ఉంది ప్రొమోగ్రానేట్, ఎక్కువ వచ్చినట్టుంది మాల్ మొత్తం. మనం ప్రొమోగ్రానేట్ చూసినాక కొంచెం పైకి వస్తే మొత్తం ఇక్కడ ఏంటంటే మనకు జామ పండ్లకు సంబంధించింది అనమాట. చూడండి ఒక్కొక్క దాంట్లో మనకు 14 కిలోలు 15 kg వరకు ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు క్వాలిటీని బట్టి ప్రైస్ కాబట్టి ఈ రోజు వచ్చేసి ఇవి కొంచెం పండిపోయినవి కాబట్టి మనకు 700 ఉంది. కొంచెం కచ్చికాయలు కొంచెం పెద్ద కాయలు ప్రీమియం కాయలు ఉంటాయి కదా, వచ్చేసి మనకు 1100, 1000 కూడా ఉంది. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఈ రోజు 700 కి 14 kg వరకు వస్తుంది. మొత్తం మొత్తం గోవాకి సంబంధించిన మనకు మొత్తం జామకాయలే ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. చూడండి మొత్తం ఈ రోప్ అంతా మనకు జామకాయలకు సంబంధించిన సెక్షన్సే కాబట్టి మొత్తం జామకాయలు అమ్ముతా ఉంటారు. అండ్ జామ పండ్లు కూడా ఉంటాయి. పండ్లకు సంబంధించి సపరేట్ ప్రైస్ ఉంటుంది, కాయలకు సపరేట్ ప్రైస్ ఉంటుంది మనకు. సో చూడండి ఇలా మనకు బాక్స్ లో వచ్చేసి 14 kg వరకు ఉంటది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మనకు. సో చూడండి మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఒక్క కాయ మనకు 40 రూపాయలు ఉంటుంది, బట్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, మంచి ప్రీమియం క్వాలిటీ కాయలు అనమాట. వచ్చే వాళ్ళు జస్ట్ ఒక బాక్స్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అన్న ఎట్లుందన్న ప్రైస్ ఈ రోజు? ఓకే. 7 కిలోలు వస్తే మనకు జామకాయలు మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి. ఓకే ఓకే. ఈ రోజు ప్రైస్ ఎంత ఉంది మార్కెట్ కి సంబంధించి? 1100 పైన ఉంది. అవునవునవును. సో ఒక బాక్స్ లో మనకు 14 కిలోలు ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే ఇప్పుడు 1100, 1150 ఉంటుంది కాబట్టి. చూడండి కాయ కూడా ఎంత బాగుందో. చూడండి సపరేట్ కాయలు డిఫరెంట్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం జామకాయలకు సంబంధించిన సెక్షన్ ఇది ఉందా. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏంటంటే ఈ షెడ్ కింద మొత్తం మనకు జామకాయలకు జామపండ్లకు సంబంధించిన సెక్షన్స్ అనమాట. మొత్తం బాక్స్ లో అమ్ముతారు. బాక్స్ లో వచ్చేసి మనకు 14 kgs వరకు ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకు కాయని బట్టి ప్రైస్ ఉంటుంది, క్వాలిటీని బట్టి. సో 700 నుంచి కూడా స్టార్ట్ ఉంది. కొంచెం పండిన కాయకైతే 700, కర్చికాయలకైతే 1100 వరకు ఉంది, 1150 కూడా ఉంది. మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు జామకాయలకు సంబంధించే ఉంది. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, వేరే ఫ్రూట్స్ కూడా చూద్దాం ఒకసారి అండి. అయితే ఈ సెక్షన్ మొత్తం ఇంకా మనం ఈ షెడ్ల కింద చూసుకుంటే మొత్తం మనకు డ్రాగన్ ఫ్రూట్సే ఉన్నాయన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా హెవీగానే ఫ్రూట్స్ వస్తున్నాయి మనకు. చూడండి మొత్తం 2 షెడ్లు నిండిపోయినాయి, మొత్తం అవే ఉన్నాయి. సో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి ఎట్లుందన్న మార్కెట్ ఈరోజు ప్రైస్? డ్రాగన్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కేజీ ఎంత ఉంది? ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ వస్తున్నాయి ఫ్రూట్స్. 7 కిలో వస్తాయన్నా మనకు మొత్తం డ్రాగన్? 7 के कहाँ से आते पूरे फ्रूट? कर्नाटक, महाराष्ट्र, लोकल तेलंगाना. ఓకే. సో ఎంత క్వాంటిటీ వరకు కొనొచ్చు మనం? క్వాంటిటీ కిత్తా లేనా? मैक्सिमम 5 kg. 5 kg. ఓకే. సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంది. 60, 50 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 50 నుంచి 100 వరకు కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి కాయలు కూడా ఎంత బాగున్నాయో. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఇవి. సో మనకు అదర్ స్టేట్ నుంచి ఎక్కువగా వస్తాయి. చూడండి పెద్ద పెద్ద కాయలు, చిన్న కాయలు ఇట్లా మనం సపరేట్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ మనకు వైట్ లో, పింక్ లో అవైలబుల్ లో ఉంటాయి మార్కెట్ లో. మనకు మొత్తం ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించిన అవే కనబడుతున్నాయి. చూడండి మొత్తం డ్రాగనే, మొత్తం ట్రేలు కొనుకెళ్ళిపోతా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మన ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కూడా చాలా తక్కువకైతే అమ్ముతా ఉన్నారు. చూడండి మొత్తం సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది అండ్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. సో ఈ రోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 15 నుంచి 100 వరకు కూడా ఉందన్నమాట. ఇదే ప్రైస్ ఉంటుంది. సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూడండి ఎక్కడికక్కడ మొత్తం మనకు
డ్రాగనే ఉందన్నమాట. చూడండి మొత్తం అదే ఉంది, మొత్తం డ్రాగన్ కి సంబంధించిన సెక్షన్స్ ఏవి డ్రాగనే ఉందన్నమాట. ఎక్కడికక్కడ డ్రాగన్ లో ట్రేలు నింపేసి పెట్టేశారు. అక్కడిక్కడ చూసుకుంటే మొత్తం డ్రాగన్ కి సంబంధించిన మొత్తం పెట్టెలు నింపేసా ఉన్నాను. సో వచ్చే వాళ్ళు మాత్రం ఇట్లా బాక్స్ లాగా కొనేసుకుంటారు. కేజీ వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్ ఉందన్నమాట. ఇంకా ఎక్కువగా ఫ్లూటింగ్ ఉన్నప్పుడు ఇంకా చాలా కూడా మనకు తక్కువ ఇచ్చే ప్రయత్నాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి మొత్తం లోడ్లు బండ్లు నింపుకొని వెళ్తా ఉన్నారు. సో చూడడానికి కూడా కాయలు కూడా చాలా బాగున్నాయి. మనకు మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తాయి కాబట్టి ఇలా అమ్మేసుకుంటా ఉంటారు. సీజన్ కి బట్టి మొత్తం నిండిపోయింది. మనం అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ ఒక 2-3 ప్లేస్ లోనే అమ్మేవాళ్ళు. బట్ ఇది మొత్తం ఏంటంటే 2 షెడ్లు మొత్తం దీంతో నిండిపోయింది, మొత్తం డ్రాగన్ తోటే నిండిపోయింది. ఇలా చూడండి కట్ చేస్తా ఉన్నారు. కట్ చేస్తే కూడా మనకు చూడండి ఇప్పుడు మొత్తం పింకిస్ లో ఉంది, చూసారు కదా, పింకిస్ లో ఉంది. ఇది వచ్చేసి మన కేజీ వచ్చేసి ఈరోజు 60 రూపీస్ నుంచి 100 వరకు ఉందన్నమాట. సో అవి అన్ని మొత్తం పింక్ కలర్ మొత్తం పింకే అన్నమాట, పింక్ కలర్ కి సంబంధించి. సో చూసారు కదా మొత్తం ఇలా కొనేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అయితే సీజన్ కాబట్టి అన్న వాళ్ళ దగ్గరకు వస్తే మనకు రీజనబుల్ ప్రైసెస్ లో తక్కువ చేసి కూడా ఇస్తారు. అన్న మీ దగ్గరికి రావాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? 8686 ఓకే 191 సో ఈ నెంబర్ కి కాల్ చేసి రండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా మొత్తం ఇస్తారు మనకు. మొత్తం అన్ని డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ క్వాలిటీలో ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, చూసారు కదా. సో డ్రాగన్ కి సంబంధించి అన్న వాళ్ళు అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో మొత్తం ఇది చూస్తే కూడా చాలా బాగుంది అనమాట. మొత్తం పింక్ కలర్ లో ఉంది చూడండి కోయడానికి కూడా. సో మనం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. చాలా బాగుంది. సో కావాలంటే మాత్రం వచ్చేసేయండి ఇక్కడికి. అన్న కాంటాక్ట్ కూడా ఇచ్చాడు కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసేసేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు అన్న ఇంకా మనకు సప్లై కూడా చేస్తారు. చూడండి ఇది వచ్చి ప్లమ్ ఆల్బుకార్ అంటారు కదా. సో వాటికి సంబంధించిన అనమాట. ఒక పెట్టెలు ఇక్కడ వచ్చేసి మనకు 5 kg వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 11 kgs వరకు ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి మనకు 1100 వరకు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 300-350 వరకు కూడా ఉంటుంది. సో మనకు సీజన్ కాబట్టి చాలా తక్కువకైతే ఉంటుంది. చూడండి మొత్తం ఇదంతా. సో ప్లమ్ కి సంబంధించినవి ఆల్బుకార్ అంటారు కదా, ఎవరైనా ఫీవర్ ఉంటే కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే వస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, కూడా చూద్దాం. ఆల్బుకార్ అయితే చాలా మొత్తం నిండిపోయి ఉండే మార్కెట్ మొన్న, ఇప్పటికి కొంచెం తగ్గింది అనమాట. సో ఆల్బుకార్ కి సంబంధించి ఇది అనమాట. సో ఇవి వచ్చేసి మనకు పియర్ పండ్లు అనమాట. పియర్ అంటారు కదా అవి ఇవి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇవి కూడా ఏమంటారు సంథింగ్ యాపిల్ కి పేర్లోనే ఉంటుంది, మనం మొన్న చూసాం కదా. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి, చూసారు కదా ఇదన్నమాట. అయితే చూడండి ఆల్బుకార్ కి సంబంధించి ఇలా తినాలి. ఇది చాలా బాగుంది ఇది కూడా. సో మనం పోయినసారి చూసాం కదా అవే కాయాలన్నమాట. చాలా బాగున్నాయి, తినడానికి కూడా సూపర్ గా ఉన్నాయి. ఇవే కాకుండా అటు సైడ్ కూడా చాలా ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి, కూడా చూపిద్దాం ఒకసారి అన్ని ఇటు. అయితే ఇయర్ ఎండింగ్ అనమాట. ఇయర్ ఎండింగ్ లో మనకు యూపీ నుంచి వచ్చిన మామిడి పండ్లు ఇవన్నీ. సో ఇందులో 3 రకాల మ్యాంగోస్ ఉంటాయి అనమాట. తంగడ, దసేరి అండ్ ఇంకొకటి ఏదో పేరు అన్నారు మర్చిపోయినా, అది కూడా కనుక్కున్నాం. సో వాటికి సంబంధించిన అన్నమాట. ప్రైస్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ యూపీ నుంచి వచ్చినాయి కాబట్టి ఇట్లా బాక్స్ ఉంటుంది. ఏ బాక్స్ లో కిత్తా కేజీ అయితే బై 6 kgs. సో 6 kg కి సంబంధించి ఈ బాక్స్ అన్నమాట. బాక్స్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. మనకి ఏంటంటే మనకు సమ్మర్ రాగానే బల్క్ లో అమ్ముతారు. బట్ ఇదేంటంటే ఇప్పుడు మనకు యూపీ నుంచి తెచ్చుకున్న కాయలు కాబట్టి వీళ్ళు ఇట్లా కేజీ 6 kgs పెట్టి అమ్ముతా ఉంటారు చూడండి. సో చాలా బాగున్నాయి ఈ కాయలు కూడా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. సో ఇవి కూడా కొన్ని ఇప్పుడు సీజన్ ఎండింగ్ కాబట్టి కొన్ని క్వాంటిటీలో తెచ్చి అయితే సేల్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం ఇక మామిడి పండ్లకు సంబంధించినవి అనమాట. సో ప్రైస్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ యూపీ నుంచి వచ్చినాయంటే చాలా ప్రీసియస్ గా తినే ఫ్రూట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆల్మోస్ట్ అవే ఉన్నాయి ఇక్కడ. వాటితో పాటు మనకు పియర్ ఫ్రూట్ కూడా ఉంది, వాటికి సంబంధించి కూడా మొత్తం ఫుల్ డీటెయిల్ తీసుకుందాం. సో పియర్ అనాస్పతి అంటారు కదా, ఆ ఫ్రూట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు ఇవి కూడా ఇందులో వచ్చేసి మనకు 20 నుంచి 25 kg వరకు ఉంటది. ప్రైస్ వచ్చేసి 1400 ఉంటది అనమాట మొత్తం పియర్ కి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్బుకార్ ప్లమ్ ఫ్రూట్స్ ఇవన్నీ చాలా పండినవి అండ్ ఇప్పుడు మగ్గుతున్నాయి కూడా ఉంటాయి అనమాట. మనకు 11 kg అవి. అండ్ ఈ బాక్స్ లో వచ్చేసి మనకు 4 నుంచి 5 kg వరకు ఉంటుంది. మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అమ్ముతా ఉంటారు. చాలా మంచి తక్కువ ప్రైసెస్ లో కూడా ఉందన్నమాట. అవే కాబట్టి ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కూడా తెలుస్తుందండి. ఈ సెక్షన్ వచ్చేసి మనకు గ్రేప్స్ కి సంబంధించి అనమాట. ఇక్కడ చూడండి మనకు గ్రీన్ గ్రేప్స్ ఇవి. వీటి ప్రైస్ వచ్చేసి మనకు 11-20 వరకు ఉంది. మనం ఇక్కడికి వస్తే ఇంకా తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అనమాట.
చూడండి మొత్తం గ్రేప్స్. ఇది వచ్చేసి మనకు గ్రీన్ గ్రేప్స్ కి సంబంధించి అనమాట ఇది. అండ్ ఇది మొత్తం గ్రీన్ కాబట్టి దీనికి వచ్చేసి మనకు 1120 వరకు ఉంది. ఇది వచ్చేసి మనకు బ్లాక్ గ్రేప్ కి సంబంధించి అనమాట. గ్రీన్ గ్రేప్ కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో చాలా తక్కువ ఉంది కాబట్టి వచ్చి తీసుకోవచ్చు. చాలా బాగుంది. అందులో వచ్చేసి మనకి 9 kg ఉంటుంది. బ్లాక్ గ్రేప్ కి సంబంధించిన పెట్టే ఇది 750 అంట. చూడండి మొత్తం ఎలా ఉందో, 750 ఉందంట. దీంట్లో వచ్చి 10 kgs వరకు ఉంటుంది. చాలా బాగుంది. సో ఈ సెక్షన్ మొత్తం మన గ్రేప్స్ కి సంబంధించి అమ్ముతా ఉంటారు. గ్రేప్సే ఉంటాయి అనమాట. సో చూసారు కదా గ్రేప్స్ అనమాట. గ్రేప్ కొంచెం తగ్గింది కాబట్టి ప్రైస్ పెరిగింది. పనసకాయలు వచ్చేసి మనకు 250 నుంచి స్టార్ట్ అనమాట. మొత్తం పనసకాయలు లోడ్ దిగుతున్నాయి ఇప్పుడే. చూడండి చాలా పెద్ద పెద్ద క్వాంటిటీలో ఉంటది అనమాట. అయితే మనం ఫ్రూట్స్ ప్యాక్ చేయడానికి మనకు స్టార్టింగ్ లోనే కవర్లు, బ్యాగులు అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడే ఉంటారు అంకుల్ కూడా. సో ఇక్కడ మనం బ్యాగులు, కవర్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదంతా మనకు ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ లోనే ఉంటది అనమాట. కవర్లకు సంబంధించి కవర్లు, బ్యాగులు, సంచులన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఒకవేళ మర్చిపోతే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. చూసారు కదా అన్ని రకాలు అయితే ఇక్కడ సేల్ చేస్తారు. మార్కెట్ వదిలేసి మనం ఇటు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా లోపల చార్జ్ యాడ్ తో పాటు బ్యాక్ సైడ్ లో కూడా మనకు మొత్తం బల్క్ లో ఎక్కువ క్వాంటిటీలో వచ్చే ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తారు. వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం అనేసి అయితే వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు ఇది కనబడుతుంది కదా మనకు, అది కోల్డ్ స్టోర్. అది అందులో వచ్చేసి మొత్తం మనకు యాపిల్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇట్లా మనం లోపలికి వెళ్తా ఉంటే మనకు ఇంకో మార్కెట్ వస్తుంది. ఇక్కడ మొత్తం బల్క్ లో ఉంటది అనమాట. మొత్తం కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. వాటిని తెచ్చి ఇక్కడ మనకి ఈ మార్కెట్ లో సేల్ చేస్తారనమాట. అయితే ఇదంతా వచ్చేసి మనకు బత్తాయిలకు సంబంధించి ఇక్కడ చూడండి మొత్తం వేరు చేస్తా ఉన్నారు, సపరేట్ చేస్తా ఉన్నారు అనమాట కాయలకు సంబంధించి. సో ఇదంతా చూసుకుంటే మనకి మార్కెట్ అంతా ఈ షెడ్ల కింద మొత్తం ఇప్పుడు బత్తాయిలు అనమాట. జ్యూస్ చేసుకునేవి, తినేవి కూడా ఉన్నాయి. సో ఎలా అంటే ఎవరు తెచ్చినా వాళ్ళే ఇలా కుప్పల్లాగా పెట్టేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఎవరైతే పెద్దలు ఏజెంట్లు ఉంటారో వాళ్ళు వచ్చేసి వేలం వేస్తారనమాట. వేలంకి బట్టి ప్రైస్ ఉంటది. ఆ ప్రైస్ ని బట్టి తీసుకొని వెళ్ళిపోవాలి. చూడండి ఎన్ని గణం ఉన్నాయో. సో నార్మల్ గా ఎవరిది వాళ్ళు కుప్పలు పెట్టేసుకొని ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ప్రైస్ మొత్తం డిసైడ్ చేసేస్తారో అప్పటికి మొత్తం తీసుకొని వెళ్ళిపోయి ఇంకా సపరేట్ గా కొంచెం ప్రైస్ పెంచేసి అమ్ముతా ఉంటారు. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బత్తాయిలకు సంబంధించి చూడండి. చాలా మంచి క్వాలిటీ బత్తాయిలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కాయలు చూడడానికి కూడా. సూపర్ కాయలు అనమాట. సో వీటిని జ్యూస్ లకు వాడతాం అండ్ మనం నార్మల్ కూడా తినడానికి వాడతాం కాబట్టి అదనమాట. మొత్తం ఇట్లా ఎవరు తెచ్చినా వాళ్ళు ఇట్లా కుప్పల్లోకి పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్ దట్ వాళ్ళు వచ్చేసి వేలం వేసి, మనం మామిడికాయలు చూసాం కదా అలా వేలం వేసి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ మార్నింగే వచ్చినప్పటి నుంచి మొత్తం ఇట్లా సపరేట్ ఆయన ఎట్లా చేస్తుందో సపరేట్ చేసుకొని మొత్తం వెళ్తా ఉంటారు. మొత్తం లోపల చూసుకుంటే ఆల్మోస్ట్ అవే ఉన్నాయి అనమాట చూడడానికి కూడా. చూడండి మొత్తం ఇంకా బత్తాయిలకు సంబంధించిన సెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని బత్తాయిలు సపరేట్ చేసే వాళ్ళు అక్కడ సపరేట్ చేస్తా ఉన్నారు. పెట్టేసిన వాళ్ళు పెట్టేశారు. మొత్తం ఇంకా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎవరు తెచ్చినా వాళ్ళే, లేకపోతే ఇక్కడ నుంచే మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో కొనేసుకొని వెళ్ళిపోతారనమాట. అంటే మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం చూసుకుంటే బత్తాయి అనమాట. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూసినండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.